నమస్తే. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమకారుడు. సో, మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. ఆ ఉద్యమం టైంలో ప్రొఫెసర్‌గా ఆయన జేఏసీలు పెట్టి పెద్ద ఎత్తున విద్యార్థులను ప్రభావితం చేసిండు. సో, కోదండరాం సార్ నాతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికి ఒకసారి మాట్లాడదాం. సార్ ముందుగా నమస్తే. కంగ్రాచ్యులేషన్స్ మీకు. నమస్తే. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్? తెలంగాణ ఇప్పుడే అసలైన తెలంగాణ వచ్చిందని చాలామంది మీలాంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో నియమించబడ్డారు మీరు. సో, ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు? మీరన్న మాట వాస్తవమే. మిత్రులు, ఉద్యమ సహచరులు, తర్వాతనేమో మా సంఘంలో పార్టీలో పనిచేసేవాళ్ళు అందరూ గూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన దాంట్లో ఒకరికైతే వచ్చింది గుర్తింపు. చాలా దాన్ని చూసి బాగా సంతోషిస్తున్నారు. అందుకు ఆహ్, వారందరికీ గూడా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఇయాల సంతోషంగా ఉంది. మనం అనుకున్న చాలా కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉంటది. అనేది ఒక అభిప్రాయం. బయట అదే అభిప్రాయం, మిత్రుల్లో అదే అభిప్రాయం. నాకు గూడా అదే అభిప్రాయం. గతంలో అందరికీ పరిచయం గాబట్టి, మనం వెళ్ళొచ్చు, కలవచ్చు అనేది ప్రతి ఒక్కరిలో ఒక అభిప్రాయం ఉంది. తప్పకుండా దానికి అనుగుణంగానే వ్యవహరిస్తామని గూడా ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కోదండరాం సార్‌కి అంటే పదవులు ఇస్తా అని వాళ్ళు ఆఫర్ చేసిర్రు. సో, మీరు దాన్ని తిరస్కరించారంట. వాస్తవమేనా? వాళ్ళు పార్టీలో అప్పుడు చేరితే దాని తరఫు నుంచి నేను పోటీ చేయవలసి ఉంటది. హ్మ్. అయితే అప్పుడు మాకున్న అంచనా హ్మ్. ఏందంటే పార్టీలో చేరకుండా మనం జేఏసీని కాపాడుకుంటూ ఉద్యమ కార్య ఉద్యమ కాలంలో జయశంకర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అది 100% వాస్తవం. అందుకని మేము తిరస్కరించినాం. కాకపోతే తెలంగాణ అభివృద్ధి కోసం ఏ పనైనా మేము చేయటానికి సిద్ధమే. మాకు ప్రణాళిక పనులు గానీ, ఏదన్నా సలహాదారుగా ఒక పనులు జేయటం గానీ, ఏదన్నా కార్యక్రమాల అమలును పర్యవేక్షించటం కానీ, సమీక్షించటం కానీ, ఏ పని అప్పజెప్పినా మేము చేయటానికి సిద్ధం. పార్టీలో చేరటం, పార్టీ తరఫున పదవులు తీసుకోవటం కాకుండా, పార్టీ వెలుపల ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ పని జేయమన్నా చేస్తామని మేము దానికి ప్రత్యామ్నాయంగా సూచన జేసినాం. కాపోతే ఆ విషయానికి మాత్రం వాళ్ళు అంగీకరించలే. అంటే కొన్ని పరిమితులు పెట్టారు. ఈ పరిమితులకు లోబడే ఏ పనిచేయాలి పరిమితులు అని అంటే గత ప్రభుత్వంలో. అట్లయితేనే మీకు పదవులిస్తాము. ఇలాంటి చర్చలు జరిగినాయి. వాళ్ళు ఇక ఆ! నాతోని చర్చ చేయలేదు. హ్మ్. అందులో చేరి ఏదన్నా హ్మ్. పోటీ చేయటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. నేను చేరటానికి ఎందుకంటే మేము తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళీ జేఏసీని కాపాడుకుంటూ పనిచేయవలసి ఉంటది కాబట్టి, ఆ పని నేను చేయలేను. హ్మ్. తెలంగాణ పార్టీలో చేరకుండా ప్రభుత్వానికి ఏ రకమైన పని చేయమన్నా మేము చేస్తామనేది మేము చెప్పినాం. దానికి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు హ్మ్. అప్పుడు. హ్మ్. ఓకే. సార్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీ ప్రస్తావన తీసుకురాబోతున్నారు. అంటే తీసుకొచ్చిండు. గతంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వీళ్ళ వీళ్ళ అప్లికేషన్‌లు అక్కడ రిజెక్ట్ అయినాయి గవర్నర్ దగ్గర. కోదండరాం సార్ గూడా ఒక పార్టీ అధ్యక్షుడు. ఈయనని ఎట్లా తీసుకున్నారు? ఏ ఈక్వేషన్‌తో తీసుకున్నారు? అనే క్వెషన్స్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు సార్. ముఖ్యంగా కేటీఆర్ ఆయనకేం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు? నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. ఓకే. వ్యాఖ్యానించదలుచుకోలే. అది చాలా ఆ అంశం మీదుగా ఈ మీరు నన్ను ఇంకా ఓకే. ప్రశ్నలు గూడా అడగండి. ఓకే. సో, కోదండరాం సార్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ ఈ గవర్నమెంట్‌లో ఎట్లాంటి ఏం చేయబోతున్నారు? అంటే ప్రజల తరఫున నిలబడి, హ్మ్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, వాటి పరిష్కారాన్ని సాధించటానికి ప్రయత్నం చేయటం, ఇది మేము ఎంచుకున్న కర్తవ్యం. సో దాంట్లో ఒకటే కొత్త విషయం ఏందంటే, ఇది ఇవాళ మరి ఆహ్, అధికారం ఆహ్, చట్టసభలను ప్రవేశించటం. దాన్ని వేదికలుగా ఉపయోగించుకునే అవకాశం దొరకటం అనేది ఇవాళ ఒక కొత్త అంశం అది. అయితే ఈ విషయం మీద మేము ఇంకా దానిపైన ఎక్కువ లోతుగా ఆలోచించలేదు. హ్మ్. దాని అనుభవము లేదు. ఓకే. కాబట్టి అది కొంత నేర్చుకోవాల్సినటువంటి విషయమే. నేర్చుకుంటాము. తప్పకుండా ఆ వేదికలను ఉపయోగిస్తూ గూడా పనిచేస్తాం. ఇప్పుడు ఇది గూడా నా దృష్టిలో ఒక బలమైనటువంటి అవకాశమే. హ్మ్. ఎందుకు అనంటే ఒకటి మిత్రపక్షమే అధికారంలో ఉంది గాబట్టి, దాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఒక మంచి వాతావరణం అయితే ఉంది. రెండవదేందంటే, ఈ ప్రభుత్వం గూడా అహంభావంతో ప్రజలతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్న
టిఆర్ఎస్ వలె బీఆర్ఎస్ వలె లేదు ఇది. ఓకే. వీరు ప్రజలతో సంబంధాలు నిలబెట్టుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి 2 మార్పులు ఇలా తెలంగాణలో ఎన్నికల తర్వాత వచ్చిన 2 మార్పుల నేపథ్యంలో తప్పకుండా ఇవాళ దొరికిన ఈ ఎమ్మెల్సీగా కావటం అనేది ఒక మంచి అవకాశంగానే నేను చూస్తూ ఉన్నా. దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎట్లా దానికి ఎట్లా మనం ఉపయోగించుకోవాలనేది మాత్రం కొంత సమయాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. అది తప్పనిసరిగా ప్రజలకు ఒకటే హామీ మేము ఇవ్వవలసింది ఏంటంటే ఈ ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాం. ఇదేదో వ్యక్తిగతమైన ఆభూషణం కాదు, వ్యక్తిగతమైన ప్రతిష్టలు పెంచుకోవటానికి ఇచ్చిన పదవి కాదు. ప్రజలకు మరింత సమర్థవంతంగా పనిచేసే లక్ష్యంతో కల్పించినటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకొని కావలసినటువంటి రీతిలో ప్రజలకు సేవ చేసే ప్రయత్నమే, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రయత్నమే చేస్తాం. మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అందువల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది, మెజారిటీ సీట్లు వచ్చినాయి, సో గెలిచిరు అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పాత్ర అంటే పూర్తి మద్దతు ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి? ఉంటది కదా. మేము అనుకున్నది ఏంటంటే ఢిల్లీలో కూడా మార్పు రావాలి. అది తెచ్చే అవకాశం అయితే మాకు లేదు, కాంగ్రెస్ ఉంది. కాబట్టి మనకు తోచిన మేరకి కాంగ్రెస్ కి ఈసారి కూడా మద్దతు ఇద్దాం అనేది ఒకసారి రాష్ట్ర కమిటీ మీటింగ్ అయినాక దానిపైన విపులంగా మాట్లాడాలి. అంటే ఇంకా మాట్లాడుకోలేదా సార్? మాట్లాడాలా దీని గురించి? ఒక స్థూలంగా అనుకుంటున్నాము. రాష్ట్ర కమిటీలో మాట్లాడినాక దానికి సంబంధించిన ఇంకా వివరాలన్నీ ఉంటాయి కదా. ఏం ప్రకటన చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ప్రచారం ఎట్లుండాలి, అవన్నీ మేము మాట్లాడుకున్నాక మళ్ళీ ఒక ప్రకటన చేస్తాం. సార్, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కూడా ఆమోదించింది. సో ఈయన మీద గతంలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉద్యమాలు చేసినప్పుడు ఇదే ఇంట్లో మీ తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని ఎత్తుకుపోయి అరెస్టులు చేసిన నేపథ్యం ఉంది. ఆయన హయాంలోనే జరిగింది. సో నిరుద్యోగులందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇదే కోదండరామ్ సార్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిరు ఆయన హయాంలోనే, ఆయనకి ఎట్లిస్తారు? సో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి నిరుద్యోగుల్లో. ఏం చెప్పదలుచుకుంటారు సార్ దీని గురించి? అంటే ఇది ప్రభుత్వంతో కూడా మాట్లాడే వెసులుబాటు ఉంది. ఆ విషయాలు మాట్లాడతారు, తెలుసుకుంటాం అసలు. ఎందుకంటే వాళ్ళ ఒక సమస్య అయితే ఏముందంటే యూనివర్సిటీలు చాలా వరకు ఖాళీ అయ్యాయి. 1200 మంది ఉండవలసిన ఉస్మానియాలో 350 ఉన్నారు. ఆఫీసర్లు ఏమో తెలంగాణకు చేసిన కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఏదో కారణాల వల్ల వాళ్ళు తక్కువ కేటాయింపులు చేసిండ్రు. అందువల్ల ఏమవుతుందంటే ఉన్న సిట్టింగ్ ఆఫీసర్స్ ను నియమించే అవకాశం లేదు. ఆ పరిస్థితి ఒకటి ఉంది. మరి ఇట్లా ఈ నిర్ణయం ఎందుకు చేసిందని తెలుసుకున్నాక తప్పకుండా ఈ విషయం మీద ప్రభుత్వంతో మాట్లాడే వెసులుబాటు ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయం ప్రభుత్వంతోనే, అధికారులతోనే మాట్లాడతారు. మీరు అంగీకరిస్తున్నారు సార్ మహేందర్ రెడ్డి నియామకాన్ని? మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా నేను అంగీకరించకపోవటం కాదు, అది జరిగిపోయింది. ఎందుకు ఇట్లా జరిగింది అనేది తెలుసుకోవటం మాకు ఒక సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా సార్ సాధ్యమైతే అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా, ఉన్నదే భర్తీ అయితే. కేటీఆర్ ఏమో 1,50,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. దానిపైన మా పార్టీ యువజన విభాగం అనేక సార్లు చర్చకు పిలిచింది, వాళ్ళెవరూ రాలేదు. కాబట్టి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కలను ఎవ్వరు కూడా విశ్వసించవద్దని చెప్తున్నాం. ఆ గవర్నమెంట్ 90,000కు మించి ఉద్యోగాలు నింపలేదు. అందులో 10,000 పంచాయతీ సెక్రటరీ పోస్టులు అనేవి ఉన్న ఉద్యోగాల్లో లేవు. అవి కాక అప్పటి లెక్కల ప్రకారమే ఇంకా ఒక 27,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంకా ఇది కొత్తగా ఖాళీలు అన్ని లెక్కలు తీస్తే ఇవాళ సుమారు 2 లక్షలు ఖాళీ ఉన్నాయని చెప్పి కమిటీయే, పే రివిజన్ కమిటీ, బిస్వాల్ కమిటీనే చెప్పింది. కాబట్టి ఇదేం కొత్త విషయం కాదు. అవన్నీ భర్తీ చేయడానికి అవకాశం ఉంది, తప్పకుండా భర్తీ చేయాలి. శాసన మండలిలో కోదండరామ్ సార్ మాట్లాడతారా ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సి వస్తుందా? ఆడేమో మరి మేము మౌన దీక్షలు చేయడానికి పోవట్లేదు కదా, మాట్లాడటానికే పోతున్నాం. సో పులి బయటకు వస్తుందండి సార్, రెడీగా ఉండారా మరి? పులి బయటకు వస్తుందంట. మనుషుల్లాగా బతకాలి, మనుషుల్లాగా వ్యవహరించాలి, మనుషుల్లాగానే సాటి మనుషుల విషయంలో సమస్యల పట్ల స్పందించాలి. మనం జంతువులం కాదు. మేము కన్నబిరెన్ గారు మాకు అనేది
మనుషులమని గర్వపడాలిరా, నువ్వు సింహాలు పులులను చూసి వాటిలాగా ఉన్నామని చెప్పుకోవటం సిగ్గుచేటు అని. అది నేను గుర్తు చేయదలిచాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎమ్మెల్సీ కోదండరామ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా శాసన మండలిలో నా గలం వినిపిస్తా అని చెప్తున్నాడు. 2 లక్షల ఉద్యోగాల కోసం పోరాటం ఖచ్చితంగా నాది ఉంటుందని మాట్లాడుతున్నాడు. చూద్దాం. లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరలో ఉండబోతూ ఉన్నాయి. సార్ని మళ్ళీ అంటే విద్యాశాఖ మంత్రిగా కూడా నియమించే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిరుద్యోగులందరూ కూడా చూద్దాం. ఆల్మోస్ట్ విద్యాశాఖ మంత్రి అని కూడా చర్చలు, ఆ మాటలు అలాంటివి అన్ని వినిపిస్తా ఉన్నాయి. చూద్దాం కొద్ది రోజులు ఏం జరగబోతుంది.